స్మార్ట్ చైన్ ల్యాబ్స్కి స్వాగతం. నేను మీకు ఒక విషయం అడగాలి. మీరు ఎప్పుడైనా ఒక నిర్ణయం వల్ల జీవితం మారిపోతుందని అనుకున్నారా? బిట్‌కాయిన్ విషయంలో ఇది నిజంగా జరిగింది. కొందరికి అది వేల కోట్లు తెచ్చింది. కొందరికి అది సర్వస్వం పోగొట్టింది. ఈ రోజు మీకు 3 నిజమైన కథలు చెప్తాను. చివరి కథ వినేంత వరకు మీరు స్క్రీన్ మీద నుండి కళ్ళు తీయలేరు. సంవత్సరం 2010 అమెరికాలో లాస్లో హనియస్ అనే ఒక ప్రోగ్రామర్ ఇంట్లో కూర్చుని ల్యాప్‌టాప్ చూస్తున్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. అతను ఒక ఆన్‌లైన్ ఫోరంలో ఒక పోస్ట్ పెట్టాడు. నాకు 2 పిజ్జాస్ తెచ్చిపెట్టండి. నేను మీకు 10,000 బిట్‌కాయిన్స్ ఇస్తానని. అప్పుడు బిట్‌కాయిన్ అంటే ఏమిటో చాలా మందికి తెలీదు. దాని విలువ కేవలం కొన్ని పైసలు మాత్రమే. ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. పిజ్జాస్ తెచ్చాడు. డీల్ అయింది. లాజ్లో సంతోషంగా పిజ్జా తిన్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ 10,000 బిట్‌కాయిన్స్ విలువ దాదాపు 5,000 కోట్ల రూపాయలు దాటింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పిజ్జా అదే. ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం మే 22ని బిట్‌కాయిన్ పిజ్జా డేగా జరుపుకుంటారు. లాజ్లో పశ్చాత్తాపపడ్డాడా అంటే అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేనే బిట్‌కాయిన్‌తో మొదటి రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్ చేశాను అని. ఒక్కోసారి చరిత్రలో పేరు నిలబెట్టుకోవడమే పెద్ద విషయం. ఇప్పుడు రెండో కథ వినండి. ఇది మీకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. 2011 సంవత్సరం. అమెరికాలో ఒక 12 సంవత్సరాల చిన్న పిల్లవడు. పేరు ఎరిక్ ఫిన్మన్. అతని స్కూల్ టీచర్ ఒకరోజు అతన్ని చూసి అన్నాడు, నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు. స్కూల్ వదిలేసి ఏదైనా చేసుకో అని. ఆ మాటలు ఎరిక్ మనసులో గుచ్చుకున్నాయి. అదే సమయంలో అతని అమ్మమ్మ అతనికి $1000 బహుమతిగా ఇచ్చింది. ఆ డబ్బుతో అతను బిట్‌కాయిన్ కొన్నాడు. అప్పుడు ఒక్కో బిట్‌కాయిన్ ధర కేవలం $12. చాలా మంది అతన్ని పిచ్చివాడు అన్నారు. కానీ అతను వదలలేదు. సంవత్సరాలు గడిచాయి. బిట్‌కాయిన్ పెరిగింది. 18 సంవత్సరాల వయసుకే అతని దగ్గర 403 బిట్‌కాయిన్స్ ఉన్నాయి. అతను మిలియనేర్ అయ్యాడు. అతను తన టీచర్ దగ్గరికి వెళ్లి చెప్పాడు, మీరు తప్పు చెప్పారు అని. ఒక చిన్న పిల్లవాడు ఒక సరైన నిర్ణయంతో జీవితాన్నే మార్చుకున్నాడు. మరి మీరు? ఇప్పుడు మూడో కథ. ఇది వింటే మీకు గుండె ఆగిపోతుంది. యూకేలో జేమ్స్ హౌవెల్స్ అనే ఐటీ ఇంజినియర్ 2009లో 7,500 బిట్‌కాయిన్స్ మైన్ చేశాడు. అప్పుడు వాటి విలువ దాదాపు సున్నా. అతను వాటిని ఒక హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేసి పక్కన పెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. 2013లో అతను ఇంటిని క్లీన్ చేస్తున్నాడు. పాత వస్తువులు అన్నీ పారేస్తున్నాడు. ఆ హడావుడిలో అతను ఆ హార్డ్ డ్రైవ్‌ని కూడా చెత్తలో పారేశాడు. అది గార్బేజ్ ట్రక్‌లో వెళ్ళిపోయింది. ల్యాండ్‌ఫిల్‌లో కలిసిపోయింది. కొన్ని నెలల తరువాత బిట్‌కాయిన్ ధర పెరగడం మొదలైంది. అతనికి గుర్తొచ్చింది. గుండె ఆగినట్టు అయింది. ఆ 7,500 బిట్‌కాయిన్స్ నేటి విలువలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు. అతను ఇప్పటికీ ఆ ల్యాండ్‌ఫిల్ సైట్ యజమానులను అడుగుతున్నాడు, తవ్వనివ్వండి అని. కానీ పర్మిషన్ రావడం లేదు. ఆ హార్డ్ డ్రైవ్ ఇప్పటికీ మట్టిలో ఎక్కడో ఉంది. ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఈ 3 కథలు మనకు ఒక్క విషయం చెప్తున్నాయి. అవకాశాలు అందరికీ వస్తాయి. కానీ వాటిని గుర్తుపట్టేది, సరిగ్గా హ్యాండిల్ చేసేది మాత్రమే నిజమైన తేడా చేస్తుంది. బిట్‌కాయిన్‌ని అర్థం చేసుకోవడానికి, బ్లాక్‌చైన్ గురించి నేర్చుకోవడానికి స్మార్ట్ చైన్ ల్యాబ్స్ మీతో ఉంది. ఇలాంటి మరిన్ని కథలు, క్రిప్టో నాలెడ్జ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా ఈ కథలు వినాలి. మళ్ళీ కలుద్దాం స్మార్ట్ చైన్ ల్యాబ్స్‌తో.